గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు, అటవీ హక్కుల చట్టంపై ఇటీవలనే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఇంతకుముందు చర్చించడం జరిగింది. ఏదైతే అటవీ హక్కుల చట్టం, ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అనే ఒక చట్టం ఉందో, ఆ చట్టం కేంద్ర ప్రభుత్వం 2006లో చేసింది, 2008 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ చట్టం కింద అటవీ ప్రాంతాలలో గిరిజనులకి గిరిజనేతలకి ఎవరికైతే అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారో అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ వచ్చాము. ఈ చట్టం చెల్లదు అని తీర్పు ఇవ్వండి అని కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అది 2008లో సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారణకు వచ్చిన సందర్భంగా ఫిబ్రవరి 13వ తారీఖున సుప్రీంకోర్టు ఒక కీలకమైన అబ్జర్వేషన్ చేయడం జరిగింది. కీలకమైన సూచనలు, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని గురించి నేను ఇంతకుముందే ప్రస్తావించాను. సుప్రీంకోర్టు వారు ఏమన్నారంటే, ఈ అటవీ హక్కుల చట్టం కింద ఏవేవైతే దరఖాస్తులు తిరస్కరణకి గురయ్యి ఒక ఫైనాలిటీ వచ్చిందో, అంటే ఆ తిరస్కరణ ఉత్తర్వులు అంతిమం అయిపోయినాయో, అలాంటి తిరస్కరణ ఉత్తర్వులు ఇచ్చిన అన్నిట్లో కూడా వాళ్ళు అటవీ భూములు కొనసాగడానికి వీల్లేదు, తొలగించండి అని ఒక మాట చెప్పారు. అదేవిధంగా ఇంకెక్కడైతే వెరిఫికేషన్, రివ్యూ, రీవెరిఫికేషన్ నడుస్తుందో 4 నెలల్లో ముగించేసి ఒకవేళ తిరస్కరణ గురైతే కనుక అక్కడ చర్యలు తీసుకోమని ఈ కేసుని ఈ సంవత్సరం జూలైకి వాయిదా వేయడం జరిగింది. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కూడా ఆదేశాలు వెళ్ళాయి, ఈ చర్యలు తీసుకొని ఒక అఫిడవిట్ సుప్రీంకోర్టుకి వేయండి అని. ఈ నేపథ్యంలో చాలా కాంట్రవర్సీ జరిగింది. గిరిజనులకు అన్యాయం జరుగుతుందని ఒక పెద్ద చర్చ జరిగింది. నేను కూడా నా వీడియోలో చెప్పడం జరిగింది. ఈ జడ్జిమెంట్ యొక్క 2 పార్శ్వాలు ఉన్నాయి. ఒకే వైపు చూసి కనుక తిరస్కరణకు గురైన అన్ని దరఖాస్తులలో కూడా తొలగించాల్సి వస్తే చాలామందికి అన్యాయం జరుగుతుంది ప్రస్తావన చేశాం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సుప్రీంకోర్టు మెట్లెక్కారు ఈ కేసు విషయంలో. ఏదైతే 4 నెలల్లో చర్యలు తీసుకొని అఫిడవిట్ ఇవ్వాలి అని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందో, ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయండి అని కోరుతూ సుప్రీంకోర్టు మెట్లు కేంద్ర ప్రభుత్వము, గుజరాత్ ప్రభుత్వం వెళ్ళటం జరిగింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 13వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ వెంటనే ఈ చట్టం కింద పూర్తి ప్రాసెస్ కంప్లీట్ చేసి ఎందుకు చేయలేకపోతే సాధక బాధకాలు ఏంటి ఉన్నాయో అఫిడవిట్ రూపకంగా తెలియచేయమని సుప్రీంకోర్టు చెప్పింది. తాము ఇంతకుముందు చెప్పిన మాటని మాత్రం కట్టుబడి ఉంది. చట్టం వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, ఎందుకు ఇంకొక ఫైనాలిటీ రాలేదు? వస్తే హక్కుపత్రం ఇవ్వాలి, లేకపోతే తిరస్కరించి తగిన రివ్యూ, అప్పీల్ ప్రాసెస్ కూడా జరిగి ఉండాలి. ఇంతకాలం ఏం చేస్తున్నారని ఒక మాట చెప్పుకుంటూనే ఈ ఫిబ్రవరి 13వ తారీఖున ఎవిక్ట్ చేయండి అనేది ఉత్తర్వులు ఇచ్చారో ఆ ఉత్తర్వులని 4 నెలలు నిలుపుదల చేయటం జరిగింది. అంటే వెంటనే ఎవరైతే తిరస్కారానికి గురయ్యి ఇంకా అటవీ భూముల్లోనే సాగు చేసుకుంటున్నారో వారిని తొలగించాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, ఆ మాటకు వస్తే మిగతా 14 రాష్ట్రాలు, తెలంగాణ ఆంధ్రతో పాటుగా టోటల్గా 16 రాష్ట్రాలు ఏవైతే సుప్రీంకోర్టు కేసులో పార్టీగా ఉన్నాయో వీరందరూ కూడా 2 పనులు ఇంతకుముందు పేర్కొన్నట్టుగా చేయాలి. ఒకటి, ఎక్కడెక్కడైతే తిరస్కారానికి గురయ్యాయో ఆ సమాచారానికి సంబంధించి దరఖాస్తుదారికి ఇవ్వాలి. తనకి చట్టబద్ధంగా అప్పీల్ చేసే అవకాశం ఉంటే ఆ విధంగా అప్పీల్స్ కూడా వినాలి. 2, ఏవైతే ఫైనల్గా తిరస్కారానికి గురవుతాయో ఆ డేటా అంతా కూడా అందరికీ తెలియచేయాలి, పబ్లిక్ డొమైన్లో పెట్టి సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ తెలుపుకున్న తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. చాలా సున్నితమైన అంశం. అడవులు కాపాడబడాలి, అడవుల మీద చట్టం ఇచ్చిన హక్కులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళ హక్కులు కూడా కాపాడబడాలి. కాబట్టి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ 4 నెలల ఎవిక్షన్ని ఆపమంటూ నిన్న తీర్పు ఇవ్వటం జరిగింది.